అది కాదురా, ఈ బీర్ కిక్కుతో పాటు ఆ కిక్కు ఉండాలరా. అవునరా, అప్పుడే కదరా మజాగా ఉండేది. జనార్దన్ ఫటాఫట్. ఏమిటాను కాబోయే మంత్రి, ఎట్లాగుందా స్టేట్? అయ్యా తమరు మా ఊరు వచ్చి దగ్గర దగ్గర 2 మాసాలు అయిందండి. పార్లమెంట్ కదండి, పొద్దుటెళ్తే సాయంత్రం దాకా పార్లమెంట్ లోనే సరిపోతున్నాయే. జెంటిల్మెన్, ఫర్ ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ మై డాడ్, cheers. విశ్వాసరావు, ఎవరైనా ఏంటే తాగిన మైకంలో నీ దగ్గర పనిచేసే కానిస్టేబుల్ తెలియడం లేదా? చూడు, దీని ముఖం చూడు. నీలాంటి ఆఫీసులో వెధవలైతే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు సేవలుగా మారుతారు. అసలు ఏమైంది? నీ కొడుకును అడుగు. నాకేం తెలీదు. వాడు కాదు, నీ పేరు చెప్పుకుని బతిక నీ తమ్ముడు కొడుకును అడుగు. నాకేం తెలీదు. తెలీదు? తెలీదు. నీకు తెలియదు, మీ నాన్నకు తెలియదు, మీ పెదనాన్నకు తెలియదు. కానీ పెద్దవాళ్ళ గోత్రాలు మాత్రం నాకు తెలుసు. ఆడదానికి రక్షణ కల్పించడం కోసం ఏర్పడిన ఆడ పోలీసులకి రక్షణ లేకుండా చేసిన మీ పెద్దవాళ్ళ గోత్రాలు 10 మంది ముందు ఇప్పుతాను. మీరు భయపడి చచ్చే పత్రికల ముందు ఇప్పుతాను. మీ ప్రతిపక్షం ముందు ఇప్పుతాను. ఇప్పుడు కక్కుతారు ఏం జరిగిందో, ఎలా జరిగిందో. ప్రతిపక్షమా? అదెందుకయ్యా బీభత్సం? ఒరేయ్ తమ్ముడు ఆగు. పైకిరా. దేనికి? నా కొడుకైనా నీ భార్య అయినా న్యాయం న్యాయమే. న్యాయం పైన చెప్తాను, అందరిలో పరువు పోతుంది. మహేష్, నువ్వు కూడా రా.
మునిగిందే గంగంట వలచిందే రంగంట పరిచిందే పక్కంట చదివిందే చదువంట మునిగిందే గంగంట వలచిందే రంగంట పరిచిందే పక్కంట చదివిందే చదువంట నీ బలపై తెచ్చుకోరా పిల్లోడా పలకిస్తా దిద్దుకోరా ముందు నేర్చుకో ఆ పైన రాసి చూసుకో దరఖాస్తు వేయిస్తా తరఫీదు నేనిస్తా బట్టీలు పట్టిస్తా పట్టాలు ఇప్పిస్తా దరఖాస్తు వేయిస్తా తరఫీదు నేనిస్తా బట్టీలు పట్టిస్తా పట్టాలు ఇప్పిస్తా కొల్లేటి దిప్పకాడ కుర్రాడా కోచింగ్ తీసుకోరా నీ బుక్కు పట్టుకోరా పిల్లాడా తీసే తలేసుకోరా సింహాలు పూరించు యుద్ధాలు సాగించు తారెత్తి పోవాలిరా రబ్బి ఆలు ముందు నేర్చుకో ఆ పైన ఇల్లు రాసి చూసుకో Hi. Good dancing. Excellent movements. Very, very sexy. I like you. నీలాంటి దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను కూడా నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతవరకు నా మెడ మీద చెయ్యేసిన ఆడదే లేదు. లేదు కాబట్టే అచ్చోసిన ఆంబోతులో ఆడపిల్లల వెంటపడ్డావురా రాస్కల్. 101 జీప్ రెడీ చెయ్యి, ఆంబోతుని చూపిస్తాను. నేనెవరో తెలుసా? ఎవర్రా ఎవర్రా ఎవరు? ఎంపీ గారి తమ్ముడి కొడుకుని. ఎంపీవి కాదుగా? పార్టీ సిటీ ప్రెసిడెంట్ కొడుకుని. సో వాట్? నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? ఏమవుతుంది? నా గురించి నీకు తెలీదు. ఈ ఊళ్ళో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు నా కారు కనబడితే చాలు సెల్యూట్ కొడతారు. ఇక నుంచి నీ కారు కనపడితే పొళ్ళు రాళ్ళ కొడతారు. బయటకు రాని నేనేం చేస్తాను?
పెద్దవాళ్ళు పదవిలో ఉన్నారు కదా అని వాళ్ళ పేరుతో డిపార్ట్మెంట్ ని ఇన్సల్ట్ చేస్తావా? మేమంతా నీకు బానిసలమా, నీ ఫాదర్ కి బానిసలమా, నీ గ్రాండ్ ఫాదర్ కి బానిసలమా? ఇంకొకసారి బెదిరింపులు గిదిరింపులు చేశావో కళ్ళు పళ్ళు పీకేస్తాను. ఏమిటా మూలుగు? 101 ఇప్పుడేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? అండర్వేర్ కూడా తీసేస్తాను. తీయరా పిరికి వెధవ. అవుట్. చూడు. చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, మేడం ఉన్నారా? రండి మేడం. మేడం మేడం వచ్చారు. కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్ యూ. ఆడవాళ్ల రక్షణకు పోలీసులు కావాలనుకునేవాళ్ళం. అటువంటిది మగవాళ్ళను కూడా రక్షించే స్థాయికి ఆడదెదగడం నిజంగా ఆడజాతి గర్వించే విషయం. మీరు రాగానే సంచలనం సృష్టించారు. నాకెప్పుడు అదే పని. మీరు ఈ ఊరు కొత్తగా వచ్చిన సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ష్యూర్. మీరు అసలు పోలీసు ఉద్యోగం ఎందుకు చేయాలనుకున్నారు? డబ్బులు ఎక్కువ గడతాయి కనుక. వాట్? అసలు మీ పేరు రేణుకేనా? కాదు, నా పేరు అప్పల్ నరసమ్మ. ఇప్పటికీ పార్ట్ టైం వ్యాపారం చేపలు అమ్ముకోవడమే. నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నారా? అదేంటమ్మా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కి హెడ్ కానిస్టేబుల్ కి తేడా తెలియకపోతే హెడ్ ఉన్నట్టా లేనట్టా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హే రేవతి. రేణు. అరే నువ్వా? రేణుక సీఏ అంటే ఎవరో అనుకున్నాను. మై గాడ్, కంగ్రాచులేషన్స్. మేడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి హెడ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ తప్పు నీదేగా. మేడం మేడం వచ్చి మేడం పిలవమంటే ఈ మేడం దగ్గరికి తీసుకెళ్ళా. అమ్మగారేమో సిఐ మేడం, ఈవిడి గారేమో హెడ్ మేడం, మీరేమో పేపర్ మేడం. ఆడవాళ్ళంతా మేడంలే కదా మేడం. ఓకే ఓకే. ఏమిటే ఇలా వచ్చావు? ఏముంది, ఒక లేడీ ఇన్స్పెక్టర్ చాలా కాలంగా కళ్ళం లేకుండా తిరుగుతున్న ఒక గుర్రానికి కళ్ళం వేసిందని తెలిసి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. అవును, అసలు నువ్వు ఇన్స్పెక్టర్ ఎలాగయ్యావే? అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. నా ఇంటర్వ్యూ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నీకొక మంచి వింత పశు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. ముందు ఆ ఇంటర్వ్యూ తీసుకో. ఎవరే? ఎంపీ గారి తమ్ముడు గారి కొడుకు గారు. చెయ్యి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన సిఐ మీద మీ అభిప్రాయం? అది ఆడది కాదు. రేణుక, ఇలాంటి మొండి నేరస్తుల మీద నీ అభిప్రాయం? నాకే అధికారం ఇస్తే ఇలాంటి వాళ్ళని సెల్లో వేసేదాన్ని కాదు, మరి పిస్టల్తో కాల్చి పారేసేదాన్ని. మిస్టర్, అన్నట్టు తమరు కటకటాల్లో ఉన్నప్పుడు ప్యాంటు షర్టు ధరించరా? ఆయనకి ఏసీ అలవాటు కదమ్మా. మేడం ఆయనకి ప్యాంటు షర్టు తీయించేసి ఏసీ చేసేశారు. వెరీ గుడ్. ఆడపిల్లల్ని అల్లరి చేయటం ఇదే మొదటిసారా? ఆడదాన్ని చెంపదెబ్బ తినడం మాత్రం ఇదే మొదటిసారి. మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? చెంపదెబ్బలు తింటుంటారు. ఆడదాని ముందు ఇలా నిలబడాలంటే సిగ్గేయడం లేదు. అవన్నీ బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. ఒకవేళ మీరు సడన్ గా ఎంపీ అయితే దేశం కంపైపోతుంది. వారసత్వ చట్టరీత్యా రేపు మీరు ఎంపీ అయ్యి ఆ తర్వాత మినిస్టర్ అయితే ఈమె సిఐగా మీ ముందుకొస్తే ఏం చేస్తారు? చెయ్యడానికి నేను మినిస్టర్ కానక్కర్లేదు, బయటకు వస్తే చాలు. ఏమి ఒక మగ కుర్రాన్ని ప్యాంటు షర్టు ఓడదీసి కొడతావా? మగాడంటే ఏమనుకున్నారు? వాడు ఊరుకుంటాడా? ఏం చేస్తారు? రేప్ చేస్తారా? షూట్ చేస్తారా? ఎంతకు తెగించారు? అవును మామగారు, మగవాళ్ళు బరి తెగించగలేంది
ఆడవాళ్ళు ఈ మాత్రమైనా బరి తెగించకపోతే ఆడజాతికే అవమానం. యు ఆర్ రైట్. బాగుందమ్మా, మగాళ్ళు చేసే ఉద్యోగాలు మీరు చేస్తున్నారు. మేం చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. మీ పొగరు అణిచమ్మ గుళ్ళు రావాలి. వెరీ సారీ. కమ్ ఆన్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే. అయ్యా ఎస్పీ గారు వచ్చారు. రండి రావు గారు రండి. మీరు రారేమో అనుకుని పార్టీ స్టార్ట్ చేశాం. రాకుండా ఎలా ఉంటానండి, కాస్త ఆలస్యం తప్ప. అవర్ యు సార్? ఎంపీ కాబట్టి కాస్త ఆలస్యంగా వచ్చారు. మంత్రి అయితే ముందే వచ్చేవారు. మహేష్ రానా వచ్చి ఎస్పీ గారి బ్లెస్సింగ్స్ తీసుకో. వీడు స్టేషన్ లో కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చాడు? అదేం చెప్తుంది, నేను చెప్తా. చెప్పాను కదా, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని. తలుచుకున్నాను, చేశాను. ఆమె పవర్ ఆమె చూపించింది, నీ పవర్ నువ్వు చూపించావు. ఆమెది తప్పు లేదు, నీది తప్పు లేదు. సారీ, అది మీరు పెద్ద సీరియస్గా పట్టించుకోవద్దు. ఆమె ఈ ఊరు కొత్తగా వచ్చిన సిఐ. బహుశా మన వాడు మీ అబ్బాయిని తెలిసి ఉండదు, పక్కనున్న కానిస్టేబుల్స్ కూడా చెప్పుండరు. సారీ సార్, ఎవరింటి పేరు ఏమిటో, ఆ ఇంటి పేరు ఎలా వచ్చిందో, ఆ పేరు వెనక ఎవరెవరున్నారో అని తెలుసుకోవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు సార్. పేరుని బట్టి లోపల పెట్టండి సార్, వాళ్ళు చేసే పనిని బట్టి లోపల పెడతాం. రేణుక, వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ హ్యాపెన్ టు యు? యు నో దే ఆర్ ఆల్ బిగ్ పీపుల్. నో సార్, వెదర్ దే ఆర్ బిగ్ ఆర్ స్మాల్, వి ఆర్ నథింగ్ టు డు విత్ ఇట్. ఎవరైనా మనకొకటే, ఎవరికైనా మనం ఒకటే. షట్ అప్. ఎందుకులే ఎస్పీ గారు అంత కోపం? ఏదో ఆడపడుచు, లోకం తెలియదు, ముందు ముందు తెలుసుకుంటుంది. కమాన్, ఇవాళ మా వాడి బర్త్డే అండి, లెట్ us సెలబ్రేట్. కమాన్, టేక్ ఇట్. నో, దిస్ బియర్ జస్ట్ బార్లీ వాటర్, సో వాట్? సారీ. ఓ, యూర్ ఇన్ డ్రెస్? నో ప్రాబ్లం అట్ ఆల్. ప్యాంట్ తీసే, చొక్కా తీసే, నా లుంగి ఇస్తాను. రేణుక, బిఫోర్ మీ, నా ముందు, నా కళ్ళ ముందు? ఎస్ ఎస్ సార్, మీ ముందు, మీ కళ్ళ ముందే. వీడు బరి తగ్గించి మీ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నా ముందే అంటారా? ఎస్, మీ ముందే, మీ కళ్ళ ముందే. యు గెట్ అవుట్. ఎస్ సార్. నేను కూడా సార్. గెట్ అవుట్. ఎస్ సార్, ఎస్ సార్. దీని పొగరు ఎలా అనొచ్చాలో నాకు బాగా తెలుసు. మీ దాకా ఎందుకు సార్, ఒక్క కలం పోటు చాలు. అమ్మా రేణు, ఇదిగో. ఏమిటమ్మా అది? ఏముంది, నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫరా? మనం ఇక్కడికి వచ్చి 2 నెలలేగా అయింది. సిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్ రేణుకను రాజకీయ స్వప్రయోజనాల కోసం బదిలీ చేసినట్లు కోర్టు వారు నమ్మి అది అక్రమ బదిలీ అని గ్రహించి ఆ బదిలీని నిలుపుదల చేయడం అయినది. ఇక్కడేమో జాయింట్ సినిమాలు కడదాం అనుకున్నాను. ఈ పక్క ఈ చిన్న కాంప్లెక్స్ ప్రక్కన మరో పెద్ద కాంప్లెక్స్, ఎందుకంటే మెయిన్ రోడ్ సెంటర్ కదా. ఇక పోతే ఇక్కడ కళ్యాణ మండపం. కళ్యాణ మండపం ఎందుకండి, శుద్ధ దండగా. సూపర్ మార్కెట్ అయితే సూపర్ గా ఉంటుంది. అవన్నీ మీకెందుకు, నాకు వదిలేయండి. కొనుక్కునేవాడు నేనున్నానుగా. నిజమేనండి బాబు, కొనుక్కునేవాడికి నీకుంది ధైర్యం, కానీ అమ్ముకునేవాడికి నాకు ఉండక్కర్లేదు ధైర్యం. ఎవడో సన్నాసిగాడి గురించి మీకెందుకండి, నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు. తలకు తల, చేతులకు చేతులు, కాళ్లకు కాళ్ళు.
వాడు డేంజర్ అయితే నేను డబుల్ డేంజర్. నేను అనుకుంటే తలకు తల, చేతులకు చేతులు, కాళ్లకు కాళ్ళు ఉండవు. చెప్పండి ఎంతో? సరే, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. మీరు ఎంత ఇచ్చినా ఓకే. రీజనబుల్ గా ఏమిస్తారో మీరే చెప్పండి. రీజనబుల్ గా అయితే మార్కెట్ ధర ప్రకారం 5 కోట్లు ఇవ్వాలి. కానీ నాకు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి 50 లక్షలు ఇస్తాను. అయ్యా, 50 లక్షలు కాదు, 25 లక్షలు ఇచ్చినా నాకు ఓకే. కానీ ప్రాబ్లం మీకే. చెప్పానుగా వాడు డేంజరస్ ఫెలో అని. ఆ సంగతి వదిలేయండి, నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు. తలకు తల, చేతులకు చేతులు, కాళ్లకు కాళ్ళు. చూడండి లాయర్ గారు, తొందరగా అగ్రిమెంట్స్ పూర్తయిపోవాలి. ఏమయ్యా, సాయంకాలంలోగా మన పని అయిపోవాలి, ఆ స్థలం మన చేతికి వచ్చేయాలి. నా గురించి మీకు తెలియదు. తలకు తల, చేతులకు చేతులు, కాళ్లకు కాళ్ళు. ఇదిగోండి 5 లక్షల అడ్వాన్స్. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు. తలకు తల, కాళ్లకు కాళ్ళు, చేతులకు చేతులు. ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారు? మిమ్మల్ని. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరా? చూసిన వాళ్ళు ఒక్కరూ లేరా? మిమ్మల్ని దేనికి దేనికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? హంతకులు పారిపోగలరు, కానీ తప్పించుకోలేరు. ఇన్స్పెక్టర్, అరెస్టింగ్, సీజ్ ద కార్. కంగ్రాచులేషన్స్ మేడం. ఆడవాళ్ళు పోలీసులేమిటి అనుకునే ఈ లోకానికి మీరు ఒక కిరణ్ బేడి. యు ఆర్ రియల్లీ అన్ అసెట్. థ్యాంక్ యూ. ఎప్పుడు పోలీసులు ప్రెస్ వాళ్ళ మీద చేసుకుని కెమెరా లాక్కుని దూరంగా తోసేస్తుంటారు. అలాంటిది మీరు ప్రెస్ వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. కోర్టులో ట్రాన్స్ఫర్ స్టే తెచ్చుకుని మీరు సంచలనం సృష్టించారు.
తిరిగి ఇది మరో సంచలనం అనుకోవచ్చా? నో, అన్యాయం అనుకోవచ్చు. ఏమిటండి ఏమిటి అన్యాయం? రాజకీయాలు అవినీతి చేతిలో ఇరుక్కుపోయాయి. మన ప్రజల్ని కాపాడవలసిన లా అండ్ ఆర్డర్స్ స్వార్థపరులైన నాయకుల చేతిలో ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ఈ న్యాయస్థానాలు కూడా ఇట్లాంటి స్వార్థపరుల చేతిలో ఇరుక్కుపోతే ప్రజల గతేమిటి? ఏం జరిగింది మేడం? పట్టపగలు నడి రోడ్డు మీద ఒక అతన్ని భయంకరంగా కారుతో చంపేసి పారిపోతే చంపిన వాడిని పట్టుకుని కోర్టులో అప్పగిస్తే నిర్దోషిని విడుదల చేశారు జడ్జి గారు. ఏమిటి అందరూ నా వంగే చూస్తున్నారు? రాయరే. సారీ మేడం, మీరు చెప్పేది రాస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ప్రజలు తప్పు చేస్తే కోర్టులు తీర్పు చెప్తాయి. కోర్టులు తప్పు చేస్తే ప్రజలు మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు, కానీ దెన్ రైట్ ఇట్. మేమెవరం కాంట్రవర్సీకి దిగదలుచుకోలేదు మేడం. నా వ్యాఖ్యానాలు రాయడానికి ఎవరికి ఇష్టం లేదో దయచేసి వాళ్ళు వెళ్ళొచ్చు. రాక్షసుడికి న్యాయస్థానం చేయూత. పట్టపగలు నడి రోడ్డుపై హత్య చేసిన వ్యక్తిని పట్టుకొని న్యాయస్థానానికి అప్పగిస్తే న్యాయస్థానం అతని నిర్దోషిని విడిచిపెట్టడం పట్ల సంచలనం కలిగించింది. నగరంలో ఎక్కడ చూసినా ఇదే సంచలన వార్త. చట్టం కూడా దుర్మార్గుల పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ప్రజల విమర్శ. వాడి గురించి రాశాం, తుమ్ము దులిపేస్తున్నాడు సార్. సార్ నేను రిజైన్ చేస్తాను సార్. నిజమే, ఆ మ్యాటర్ రాసేటప్పుడు నేను లేను. నువ్వంటే నేను ఒక్క ముక్క కూడా నా పేపర్లో రాసిండువని కాదు. ఇప్పుడు ఏం చేయమంటే చెప్పు, అది చేస్తాను. ఆ మ్యాటర్ రాసింది ఎవరో చెప్పు. రావతి, రావతి, నేను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళిపో. వెళ్ళు. తీసేశాను. ఒక ప్రచురణకర్తకి ఒక వార్తని ప్రచురించడం లేదా ప్రచురించకపోవడం అన్న హక్కే ఉన్నది తప్ప ఆ వార్త వ్రాసిన విలేకరిని అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించే హక్కు యాజమాన్యానికి లేదు అని ఈ న్యాయస్థానం విశ్వసిస్తూ ఒక దినపత్రిక ఉద్యోగం నుంచి కుమారి రేవతికి ఇచ్చిన ఉద్యోగం తొలగింపును నిలుపుదల చేస్తూ ఈ న్యాయస్థానం ఉత్తర్వు జారీ చేయడమైనది. వెల్కమ్. నేను చుట్టాన్ని కాదు. చుట్టాలు దొడ్డిదారని రారు. తలుపు తట్టి పిలిచుంటే తలుపు తీసి స్వాగతం చెప్పేదాన్ని. అద్దం కొట్టి పిలిచినందుకు పగలగొట్టి స్వాగతం చెప్తున్నాను. కమిన్. నా మీద ఎందుకు తప్పుడు రాతలు రాశావు? రాసింది తప్పు కాదు. తప్పైనా ఒప్పైనా నువ్వెవరే రాయడానికి? జర్నలిస్ట్ ని. ఎవడు రాయినప్పుడు నువ్వెందుకు రాయాలి? ఎవరో రాయింది రాస్తే అదే సంచలనం. సంచలనాన్ని నువ్వు సృష్టిస్తే నీకు బీభత్సాన్ని నేను సృష్టిస్తాను. ఆగో, ఏం చేస్తావు? మర్డర్ చేస్తావా, రేప్ చేస్తావా? రెండిటికి సిద్ధపడే జర్నలిస్ట్ అయ్యాను. ఈ క్షణంలో నిన్ను చంపితే నీకు దిక్కెవరు? చంపుతావా? ఒక నిమిషం. నేను బ్రతుకున్నాను కాబట్టి ఈ నలుగురు బ్రతుకున్నారు. నేను చచ్చిన తర్వాత నీలాంటి రాక్షసుల చేతుల్లో వీళ్ళు చావడం కంటే వీళ్ళని ఒక్కొక్కళ్ళని వరుస పెట్టి నేను చంపుతాను. ఆ తర్వాత నువ్వు నన్ను చంపు. అప్పుడు నువ్వు చేసే దుర్మార్గం చీకటిలోనే ఉంటుంది, వెలుగులోకి రాదు. చంపు. ప్రేమంటే ఇదేనేమో, ఇలాగే మొదలవుతుందేమో. ప్రేమంటే ఇదేనేమో, ఇలాగే మొదలవుతుందేమో. ఒకరికొకరు తెలియకుండా, ఎవరికెవరో తెలుపకుండా ఇలాగే మొదలవుతుంది.
ఇలాగే మొదలవుతుందేమో ప్రేమంటే ఇదేనేమో ఇలాగే మొదలవుతుందేమో నిన్నగా గుండె గుండెలో గూడు కట్టుతున్నదే కొత్తగా కొత్తగా మనసు వయసుతో వరస కలుపుతున్నదే మూసి ఉన్న దారులు ఏవో తెరు తెరు అని అరిచాయో ఇలాగే మొదలవుతుందేమో ఇలాగే మొదలవుతుందేమో ప్రేమంటే ఇదేనేమో ఇలాగే మొదలవుతుందేమో చల్లగా చల్లగా బండ గుండెలో వేడి తగ్గుతున్నదే సన్నగా కంచు కోటలో పట్టు జారుతున్నది దాచుకున్న సొగసులు ఏవో అటు ఇటు పడి లేచాయో ప్రేమ ఇదేదో కొత్తే వింటే ఇలాగే మొదలవుతుందేమో ఇలాగే మొదలవుతుందేమో ప్రేమంటే ఇదేనేమో ఇలాగే మొదలవుతుందేమో ఒకరికొకరు తెలియకుండా ఎవరికెవరో తెలుపకుండా ఇలాగే మొదలవుతుందేమో ఇలాగే మొదలవుతుందేమో హోంమంత్రి గారి గౌరవార్థం మా ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ చిన్న విందుకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా శ్రమ అనుకోకుండా వచ్చిన మంత్రి గారికి ఎస్పీ గారికి సిఐ గారికి మన లోకల్గా ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది సరే ఎస్పీ గారు, మన ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం పరిస్థితులండి బాబు, మీ ప్రభుత్వం వచ్చాక తాగుడు ఎక్కువైపోయింది. రోజు 4-5 మంటలు జరిగిపోతున్నాయి. మన ఊళ్ళోనే కాదు, దేశం మొత్తం మీద ఎలాగ ఉంది ప్రసాద్ గారు? తాగుబోతులు అరికెడితే గానీ ఈ దేశం బాగుపడదండి. అయినా ఎస్పీ గారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? లేదు సార్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏం ప్రయత్నాలండి? చీకటి పడ్డాక ఆడపిల్ల ఒంటరిగా నడవగలుగుతుందా? నిజం. అసలు లా అండ్ ఆర్డరే మంట కలిసిపోయింది. ఎస్ సార్, లా అండ్ ఆర్డర్ బాగుపడాలంటే తాగుడు తీసేయాలి సార్. అమ్మో, తాగుడు తీసేస్తే ఓట్లు పోతాయి, స్టేట్ రెవెన్యూ పోతుందమ్మా. మరి తాగడానికి లైసెన్స్ ఇస్తున్నారు, తాగుడు అమ్మడానికి లైసెన్స్ ఇస్తున్నారు, కానీ తాగే వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేమంటున్నారు. ఇదెక్కడ న్యాయం సార్? రేణుక. ఎస్ సార్, ఈ తాగుడు వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తాగుడినే నిషేధిద్దాం అంటున్నాను. అది జరిగే పని కాదు గాని వేరే ఇంకేదన్నా చెప్పు. సార్, చీకటి పడగానే బ్రాంతి షాపులు బార్లు మూసేద్దాం. అదెట్టగమ్మా,
చీకటి పడ్డాక బిజినెస్ మొదలయ్యేది. ఈ ఊళ్ళో ఉన్న బ్రాందీ షాపులన్నీ వారవే కదా. ఓకే సార్, అయితే 8 గంటలకు మూసేద్దాం. అది టూ ఇయర్లీ రేణుక. కనీసం 12 గంటలైనా ఉండాలండి. 12 కాదు కానీ 11 గంటల వరకు పెట్టుకోండి. నో సార్, 10 గంటలకు క్లోజ్ చేద్దాం. మీకేం కావాలి? వాటర్ ఓల్డ్ మంత్ తీసుకోండి. మేడం వెళ్ళిపోండి. గంట మూసారా? త్వరగా. హాఫ్ బాటిల్ రమ్ ఇవ్వు. లేదు బాబు, 10 గంటల తర్వాత షాప్ తీయడానికి వీల్లేదు బాబు. పది గంటల తర్వాత షాపులు తెరవకూడదని రూల్. ఈ ఊళ్ళో నాకే రూల్స్ వర్తించవు. అవి ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. ఎప్పుడైనా మనకొకటే. నీకు కాదు, నీ గ్రాండ్ ఫాదర్ వచ్చిన రూల్స్ మారవు. Shut up. You stupid. చూడు భైరవ్. You rascal. FIR రాయ్. అలాగే. వినోద్. ఎస్ సార్. నీ పేరు? ఆయన పేరు మీకు తెలుసు కదండి. షట్ అప్. వినడానికి చెవులున్నాయి, అరవడానికి నోరుంది. చెప్పని. కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కితే పేరు తెలియదు, నోట్లో నుంచి కక్కితేనే తెలుస్తుంది. కమాన్. భైరవ్. భైరవ్, గుడ్ నేమ్. అర్థం ఏమిటో తెలుసా? కుక్క. తండ్రి పేరు? నిన్నే. తెలీదు. రాయ్, ఆకాశరామన్న. తల్లి పేరు? తెలీదు. కుంతి. నర్మయ్. నోరు ముయ్యాల్సింది నేను కాదు. తండ్రెవరో తెలియకుండా, తల్లెవరో తెలియకుండా గాలికి పుట్టి, గాలికి పెరిగి, గాలి మనిషిగా తిరుగుతున్నా నీలాంటి అడ్రస్ లేని వాళ్లను రోడ్ల మీదకి ఊరకొకలా వదిలేసిన మీ తల్లుల్ని, తండ్రుల్ని, వాళ్ళను. ఎందుకు అరుస్తావు? నువ్వు ఎవరైనట్లు, ఎవరికి పుట్టినట్లు, ఎవరి క్రమశిక్షణలో పెరిగినట్లు, ఎవరి అదుపాజ్ఞంలో తిరుగుతున్నట్లు. తండ్రెవరో తెలియదు, తల్లెవరో తెలియదంటే ఏమిటి? ఏమిటి దాని అర్థం? తెలుసు, అయినా చెప్పను. కారణం, ఇప్పుడు మీరు రాసుకున్న పేరు నా తల్లిదండ్రులు పెట్టింది కాదు. ఈ పేరు పెట్టిన వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు. సరిగ్గా నేను ఎప్పుడు గ్యాలం వేసి చేపను పట్టినా అప్పుడు నువ్వు కరెక్ట్ గా వస్తూనే ఉంటావు. రా, ఒక మంచి చేపని చూపిస్తా. సారీ, నేను చేపను చూడడానికి రాలేదు. ఆ చేపను తీసుకువెళ్ళి తిరిగి నీళ్ళలో వదిలేయడానికి వచ్చాను. ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు పట్టుకున్న అతన్ని బెయిల్ మీద విడిపించుకెళ్ళడానికి వచ్చాను. ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐఎమ్ మ్యాడ్ ఆఫ్ హిమ్. హీస్ ఎ క్రిమినల్. ఆయన ఇంతవరకు ఏ కోర్టు చెప్పలేదే. నేను చెప్తున్నాను. నువ్వు కోర్టు కాదే రేవతి, వాడు రాక్షసుడు. ఈ రోజుల్లో కావాల్సింది రాముడు కాదు. ఓ, నీ దృష్టిలో నేరస్తులందరూ శ్రీరామచంద్రులా? రేణుక, శ్రీరామచంద్రుడు ఒక్కడే పుట్టాడు, ఒక్కసారే పుట్టాడు. అది త్రేతాయుగంలో. ఇంకా ఈ కలియుగంలో శ్రీరామచంద్రుడు అంటావేమిటి? అందుకని నేరస్తులందరినీ విచ్చలవిడిగా వదిలేయమంటావా? వీళ్ళు కాదు నేరస్తులు. మరి తాగేవాడు కాదు నేరస్తుడు, తాగించేవాడు. చంపేవాడు కాదు నేరస్తుడు, చంపించేవాడు. డబ్బు దొంగతనం చేసేవాడు కాదు నేరస్తుడు, నల్ల డబ్బు దాచుకుని పేదల్ని దోచుకునేవాడు. అలాంటి వాళ్ళందరినీ గాలికి విచ్చలవిడిగా వదిలేసి వీళ్ళని శిక్షిస్తావా? ముందు అతని బెయిల్ మీద విడిచిపెట్టు. సారీ, నేను బెయిల్ ఇవ్వను. నువ్వు రూల్స్ని అతిక్రమిస్తున్నావు. అవసరమైతే ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి రూల్సే కాదు, డే నేను అతిక్రమిస్తాను. ఓకే, నువ్వు అతన్ని విడుదల చేయకపోతే నేను కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటాను. డూ యాజ్ యూ లైక్. థ్యాంక్ యూ. యూర్ మోస్ట్ వెల్కమ్.
పంపించేస్తున్నారు మేడం. ఏమైనంటే దిస్ ఈస్ కోర్ట్ ఆర్డర్. అమ్మా వద్దమ్మా, ముందుకు పోవద్దమ్మా, వాడు రాక్షసుడమ్మా, వద్దమ్మా వద్దమ్మా. ఇది నా ఇల్లు. ఇది నీ సొంతమా? 10 ఏళ్ల నుంచి ఉంటున్నాను. రూపాయి పెట్టి టికెట్ కొని హాల్లోకి వెళ్లి కూర్చొని ఇది నా సొంతం అంటే కుదరదు. నాతో ఖాళీ చేయించడం కోర్టు వల్లే కాలేదు. కాబట్టే నేనొచ్చాను. మర్యాదగా సామాన్లు తీసుకుని వెళ్ళు, లేదా సామాన్లాగే నిన్ను విసిరాల్సి వస్తుంది. రాఘవయ్య గారు, అమ్మా మీ ఇల్లు స్వాధీనం చేసుకోండి. అమ్మా చెప్పింది చేయండి. ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఎదురు దెబ్బలు తింటారు అంటారు. బహుశా ఇదేనేమో. మళ్ళీ మకావెక్కడా? ఎందుకు? జర్నలిస్టులం కదా, అడ్రస్ తెలుసుకుందామని. ప్రపంచం చాలా పెద్దది, ఎక్కడైనా ఉండొచ్చు. ప్రపంచం చాలా పెద్దదే, కానీ నీలాంటి రౌడీలుండే చోటు చాలా చిన్నది. అవును, నాలా నువ్వు బాహాటంగా తిరగలేవు కదా. నువ్వున్నది ఒక్కొక్కప్పుడు నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అధికారులు మారుతూ ఉంటే రౌడీల స్థానాలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు రక్షణ చాలా అవసరం. ఆ రక్షణ కావాలి అంటే ఏ ఇల్లు సోదా చేసినా మా ఇల్లు సోదా చేయడానికి అంత ధైర్యం చాలదు. ఎందుకంటే మేము జర్నలిస్టులం కదా. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. చుక్కల కందని జాబిలివో, చక్కిలి గింతల జాబలివో, నీకే జోహారయ్య, నీలో ఏం జోరయ్య, చూపే తూపాలల్లే ఊపేసిందయ్యా. సూర్యుడు చూడని సుందరివో, కాముడి జాడల సందడివో, నీకే జోహారము, దూకే గోదారము, సోకే తూరి గల్లే తూగాడిల్దమ్మా. చుక్కల కందని జాబిలివో, చక్కిలి గింతల జాబళివో. సౌఖ్యాలే లభించే స్వర్గాలే వరించు, మల్లెల విల్లును సారించు, మన్మథ మాధురి సాధించు, ఏకాంతం వణికేలా పుట్టి నిట్టూర్పులు గుట్టే కందాలం, చుట్టి నీ చేతుల్లో సిగ్గే సూర్యుడు చూడని సుందరివో, కాముడు జాడల సందడివో.
పాలించే పాఠాలే పఠించు. జంటల్లో జ్వలించే పోటీలే జయించు. కోరిక శంఖం పూరించు, కమ్మని కయ్యం సాగించు. మేఘాలే జిగేలు మనేట్టుగా లోకం నీకేలీలో తూకం తప్పాలయ్యో. కాలం తూలే తాళం సాగే వేగంలో చుక్కల కందని జాబిలివో చక్కిలి గింతల జావళో. నీకే జోహారయ్యా నీలో ఏం జోరయ్యా. సోకే తూని గల్లే తూ గాడిల్దమ్మా. Who are you? I say, who are you? Welcome, my dear police officer. Welcome. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ డ్యూటీ. వాట్ అ సిన్సియారిటీ. ఐ లైక్ ఇట్. ఎవరికైనా రిలాక్సేషన్ కావాలి కదా, ఇలాగైనా రిలాక్స్ అవుతావని ఇక్కడికి పిలిపించాను. రిలాక్స్ బేబీ. రిలాక్స్ బేబీ. ఈ పోలీస్ డ్రెస్ లో కూడా పెట్టలాడుతున్నావే. వి రేణుక. రేణుక థ్యాంక్స్. దేనికి? రాక్షసుడికి కూడా కొంత మానవత్వం ఉన్నందుకు. భైరవ్, గుడ్ నేమ్. అర్థం ఏమిటో తెలుసా? కుక్క. తండ్రి పేరు నిన్నే తెలీదు. రాయ్, ఆకాశరామన్న. తల్లి పేరు తెలీదు. కుంతి. నన్ను అపార్థం చేసుకున్నావు కదా.
ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకో. వాళ్ళు ఇటువంటి పనులు చేస్తారు, వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తారు. ఇన్స్పెక్టర్ ని మానభంగం చేశాడు. పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు. సారీ రేణు. ఇన్స్పెక్టర్ రేణుక. అమానుషంగా అతి దుర్మార్గంగా బలాత్కరించిన దృష్ట్యా ఈ సంఘటనను అతి భయంకరమైన సంఘటనగా కోర్టు వారు భావించి భైరవ్ అనే ఈ ముద్దాయికి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడం అయింది. ఈ మధ్య జరిగిన భయంకరమైన సంఘటనకు తాను బలై మా పోలీస్ డిపార్ట్మెంట్కే ఎనలేని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన కుమారి రేణుకను ఈ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ గారు సన్మానిస్తారు. సభకు నమస్కారం. ఐఏఎస్ అయిన వెంటనే కలెక్టర్ కావడం, మీ జిల్లాకే కలెక్టర్గా రావడం, నేను వచ్చిన వెంటనే ఇండిపెండెన్స్ డే రావడం, ఈ సభలో ఒక బాధ్యత గల పోలీస్ అధికారిని సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సభలు సత్కారాలు ఎన్నో జరుగుతాయి, కానీ ఒక పోలీస్ అధికారిని తన వృత్తి ధర్మానికి కట్టుబడి తన జీవితాన్నే పణంగా పెట్టి ఒక దుర్మార్గుడిని పట్టి బంధించే ప్రభుత్వానికి అప్పచెప్పడం చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన విషయం. ఇటువంటి స్థితిలో మరొకరు ఉండి ఉంటే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉండేవారు, లేదా ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. కానీ మీ రేణుక ఆత్మస్థైర్యంతో ధైర్యంతో చేసిన కృషికి ప్రభుత్వం ఏమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేదు. ఆవిడ మీకు తెలుసా సార్? దాన్ని తన్ని లోపల పడేయండి రా.
ఇదమ్మా ఏమీ తినకపోతే ఎలా? తినకపోతే ఏమవుతుంది? ఒట్టి మనిషి కూడా కాదు. అదే ఆ మాటే వద్దన్నాను. నేను ఒట్టి మనిషినే. రేపు ఎల్లుండో ఒక మాత్రం మింగితే పొట్టిదాన్ని అయిపోతాను. అది తప్పమ్మా. ఏది తప్పు? పాపపు ముట్టని కడుపులో పెట్టుకుని అది బిడ్డ అనుకుని తిరగమంటావా? అయినా నాతో ఆర్గ్యూ చేయకు, వెళ్ళు. చెప్తున్నది నీకే, బుద్ధుండక్కర్లేదు, వెళ్ళు. వెళ్ళను. ఏం చేయాలనుకుంటున్నావు? లేదు, ఈ పాపాన్ని నేను మోయను. హంతకుల్ని శిక్షించడానికే నీ జీవితాన్ని అంకితం చేస్తానన్నా. ఇప్పుడు నువ్వు చేయబోయేది హత్య కాదా? కాదు. మరి? ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. నిజమే, కానీ నువ్వు అబార్షన్ చేయించుకుంటే నలుగురిలోనూ చులకనవుతావు. ఆ పాపాన్ని పెంచుకుని బిడ్డని భుజాన వేసుకుని తిరిగితే అప్పుడు చులకనవుతావు. నీతో కొన్ని విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాలి. స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను. నాతో రా. నేనెవరినో గుర్తుకొచ్చానా? బోన్లో నువ్వు, న్యాయమూర్తి స్థానంలో నేను ఎన్నిసార్లు కలుసుకుని ఉంటాం? చాలాసార్లు. దోషిగా వచ్చిన ప్రతిసారి నిర్దోషిగా నిన్ను విడిచిపెట్టాను. ఎందువల్లనంట? తెలీదు. నువ్వు నేరం చేయలేదనే, చేసిన ఆధారాలు లేవనే, లేక నీ మీద జాలి కలిగా? తెలీదు. నువ్వు నేరస్తుడు అనడానికి నా మనసు అంగీకరించక కాదు, నీ నేరాలు రుజువు చేయడానికి నా దగ్గర ఆధారాలు లేక కాదు, నీ మీద జాలి పడవలసిన అవసరం నాకు లేదు. కారణం, నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మరి అయితే ఎందుకు నిన్ను విడిచిపెట్టానంటావు? సమాజం కోసం. కుళ్ళిపోయిన ఈ సమాజంలో కుళ్ళుని ఏరిపారేయటానికి అవినీతి, అన్యాయం, స్వార్థం, మోసం, అధికార దుర్వినియోగం కుళ్ళి కాలువలై పారుతుంటే ఏ సందులో చూసినా రౌడీజం, ఏ వీధిలో చూసినా గుండాయిజం, పట్నం నుంచి పల్లె వరకు విధ్వంసకాండ విలయతాండవం చేస్తుంటే దాన్ని ఆపే శక్తి ప్రభుత్వానికి కానీ, పోలీసు వ్యవస్థకు కానీ, న్యాయ వ్యవస్థకు కానీ లేని దుస్థితి ఏర్పడితే ఏమి చెయ్యాలా అని ఆలోచించాను. నీలాంటి ఎవరు కనిపించినా నాలో రగులుతున్న సెగలకు ప్రతిరూపం ఇవ్వగలరనే ఆశతోనే నిన్ను, నీలాంటి చాలా మందిని నిర్దోషులుగా విడిచిపెట్టాను. కారణం, మీ చేత శిక్షించబడిన ప్రతివాడు మా న్యాయస్థానాన్ని మోసగించి బయటపడ్డవాడు. మేము చేయలేని పని మీరు చేయగలుగుతున్నారు, అదే ఆనందం. అందుకే నిన్ను విడిచిపెట్టాను. న్యాయమూర్తినై ఉండగా ఒకనాడు నా కళ్ళ ఎదురు జరిగిన సంఘటన నాలో ఈ మార్పు తీసుకొచ్చింది. ఆ సంఘటన ఎవరికో సంబంధించింది కాదు, నీకు, నీ తల్లిదండ్రులకి సంబంధించింది. అంత దారుణంగా చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఆ తెర వెనక కథ ఏమిటి అని ఆరా తీశాను. అయ్యా అయ్యా, నమస్కారం. మీరు? నమస్తే, రండి కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. డ్రైనేజీల దగ్గర చూసింటారండి. డ్రైనేజీల దగ్గర? అవునండి, మున్సిపాలిటీలో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటాం. డ్రైనేజ్ కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, సంత కాంట్రాక్టులు, కూరగాయల బజార్ కాంట్రాక్ట్, పిట్టల బజార్ కాంట్రాక్టులు, బుట్టల బజార్ కాంట్రాక్టులు చేస్తుంటామండి. ఇప్పుడేమిటి, నన్ను కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా? పెద్దలు, అనుభవజ్ఞులు, మా ఫోటోలు ఎంతమంది చూసుంటారు. ఇటు చూడండి, లోపల చూడండి. తెలుసు, సారు. నాకంతా అర్థమైంది. విషయానికి రండి. ఏం లేదండి, ఆ నాగాయలంపాడులో ఆలేండా. అయ్యో అయ్యగారు, స్పీడ్ అంటే స్పీడు, రాకెట్ స్పీడు. అదేనండి, వన్యమృగ సంరక్షణ పథకం కింద
ఆ 400 ఎకరాల్ని మా ఇద్దరికి ఇప్పిస్తే. అయ్యా ఇద్దరం కాదండి, ముగ్గురం. ఆపవయ్యా నీ గోల. దానిలో అడవులు పెంచుకుంటూ బతుకుతాం. అది చాలా కాస్ట్లీ ల్యాండ్, ఆ సంగతి మీకు తెలుసా? ఆ కాస్ట్ను బట్టే కదండి తమరికిచ్చుకునే కాస్ట్ ఆధారపడింది. సరే, అది నా చేతిలో కొంతవరకే ఉంది. మరి మిగిలింది? రాజశేఖర్ అని జియాలజిస్ట్, అతను ఆ భూముల్లో ఏ ఖనిజ సంపద ఉందో తెలుసుకుందామని పరిశోధిస్తున్నాడు. అందుకని ముందుగా అతని దగ్గర నుంచి క్లియరెన్స్ లెటర్ లేదే నేనేమీ చేయలేను. సంతకమా? అదే క్లియరెన్స్ లెటర్ అండి. ఎందుకంటే ఆ భూములు మీరు సర్వే చేశారంట. ఆ భూములు వీడు భూములని, అవి ఎవరికిచ్చినా పర్వాలేదని మీరు ఒక క్లియరెన్స్ లెటర్ ఇస్తే చాలండి. దాంతో ఆ భూములు మేము తెచ్చుకుంటాం. ఏదో 3 కుటుంబాలు బతుకుతాయండి. సారీ అండి. బాబా సారీ అనొద్దు. మీరు ఆ కాగితం ఇచ్చారనుకోండి, దానికి ఇంకొన్ని కాగితాలు మేమిస్తాం. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం అనేది మన తెలుగుల సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనమే కాలదనుకోకూడదు. ఇలా ఒక్కసారి చూడండి మన సాంప్రదాయం ఎంత పవిత్రమైందో. చూడండి, మాకు ఒక సాంప్రదాయం ఉంది. మీలాంటి వాళ్ళని మెడపెట్టి బయటికి గెంటించడం, ఎక్కువ తక్కువగా మాట్లాడితే పోలీసుల్ని పిలిపించడం. Get out! I say get out! ఈ చెత్త కూడా తీసుకెళ్ళి. అది మీకు వచ్చే ఏర్పాటు చేస్తాను. అందులో కొంత రిస్క్ ఉంది. ఆ రిస్క్ కు తగినట్లుగా అందులో సగం వాటా నాకు ఇస్తే. అది శాంక్షన్ కావాలే గాని మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటాం, మంత్రిని చేసుకుంటాం, ఆ పైన ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. పైనుంచే కింద దాకా కనకాభిషేకం చేస్తాం సార్. హలో, రాజశేఖర్ హియర్. నేను సెంట్రల్కి ఒక లెటర్ రాస్తున్నాను. నా లెటర్తో పాటు నీ లెటర్ కూడా ఉంటే బాగుంటుందని ఓ లెటర్ తయారు చేశాను. చూడు. సార్, మీరు నాపై ఎంతో అభిమానం చూపిస్తున్నారు. ఏ పై అధికారి అయినా తనకే పేరు రావాలని కోరుకుంటాడు. కానీ మీరు మీతో పాటు నాకు కూడా పేరు రావాలని కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నేను బయలుదేరుతాను సార్. ఓకే సార్, నేను ఒక 5 నిమిషాలు ఆగొస్తా. ఓకే. ఏమండి, సంతకం పెట్టించేసినట్టున్నారే? ఇదేమిటి సార్? ఉండండి, తొందర పడకండి. ఏం బుర్ర సార్, ఏం ఐడియా సార్, ఎలా రాయించేశారు. అబ్బా అబ్బా, గని లేదు వీడి భూములను రాశాడు. ఎవరైనా వాడుకోవచ్చట. అయ్యా, నాదో చిన్న అనుమానం. మనం ఇలా దొంగతనం రాయించేశామని చెప్పేసి ఆ రాజశేఖర్ తెలిసి గొడవ చేస్తే? గొడవ చెయ్యడానికి వాడుంటే కదా.
చెప్పండి సార్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? చట్టాన్ని చేతుల్లో పెట్టుకు శాసిస్తున్నారు. మా అమ్మ ఈ జైల్లోనే ఉంది. భైరవ్, ఇది నీకు చక్కని అవకాశం. నీ తల్లిని తీసుకుని తప్పించుకుని పారిపో. ఇప్పుడు నువ్వు న్యాయం పాలిటి అర్జునుడివి కావాలి. భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పించలేని మేము తుపాకీ గుండెల మీద పెట్టి నిజాన్ని కక్కించగలం. కానీ అది చట్ట విరుద్ధం. అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారితో విరుద్ధంగానే ప్రవర్తించాలి. అది న్యాయమూర్తిగా నేను చేయలేని పని. అందుకే రాజీనామా చేశాను. కానీ ఒక భారత పౌరుడిగా ఓటమిని భరించను, అంగీకరించను. అందుకే నువ్వు నాతో సహకరించు. నేను నీకు పూర్తిగా సహకరిస్తాను. ఇన్నాళ్ళు దోషులను శిక్షించి శిక్ష నుంచి తప్పించుకున్న నువ్వు ఇప్పుడు ఒక నిర్దోషిని శిక్షించి శిక్షించబడ్డావు. అయినా దానికి క్షమాభిక్ష ఆమెతోనే ఇప్పిస్తాం. నువ్వు నా యజ్ఞానికి సహకరించగలిగి ఆలోచించు. ఏడవటం కాదురా, ఈ లోకంలో నీ స్థానం ఏమిటో తెలుసుకో. కాకుల్లా పొడిచే ఈ సమాజానికి మేకులా తయారవు. రాముడిగా కాదురా, రాక్షసుడిగా బ్రతకడం నేర్చుకో. ఈ రాత్రికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. సిద్ధంగా ఉండవు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. Thank you.
డాడ్ కమ్ ఆన్. పెదనాన్న పంపాడు. కాన్ఫిడెన్షియల్, పర్సనల్, వెరీ ఇంపార్టెంట్. ఓ మై గాడ్, వెరీ గుడ్. ఏమిటండి అది? బంగారం అయ్యా. ఏమిటి, బంగారం కవర్లో పంపించారా? నీ తలకాయ్, దేవస్థానం భూమి 400 ఎకరాలు. ఏ డాడ్, అది మనకు వచ్చేసిందా? రావడం ఏమిట్రా, పెదనాన్న పలుకుబడి కవర్లో వచ్చింది. అచ్చరిచినానా? అది గవర్నమెంట్ వాళ్ళు పేదవాళ్ళకి భూమి పంపకం కింద. మనకంటే పేదోళ్ళు ఎవరేమని రాష్ట్రంలో క్యాన్సర్ హాస్పిటల్ కోసం తీసుకున్నాం, సొంతం చేసుకుంటాం, తవ్వుతుంటాం, క్యాన్సర్ బయటపడు. పెద్దయ్య గారి దగ్గర నుంచి ఫోన్. హలో అన్నా, అన్నా ఆగవయ్యా. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అన్నా, వెరీ గుడ్. ఏమిటండి అది, మాకు కూడా చెప్పండి. ఏమిటా? మా అన్నయ్య అంటే మీ పెద్దయ్య అంటే మా అయ్యా. అవునయ్యా, త్వరలో సెంట్రల్ మినిస్టర్ కాబోతున్నాడు. వచ్చారో నాతో పాటు అందరూ వస్తారు. తమ్ముడు కస్మాలం, మా అన్నయ్యను నువ్వు చంపావు కదరా, చూస్తానురా నీ అంతు చూస్తా. రేణు,
నువ్వు ఏడుస్తున్నావా? ఆడది ఆడది అనని బిడ్డ పుట్టిన తర్వాత కానీ నాకు తెలియలేదు. నేను అతన్ని చీయన్నా, సమాజం అతన్ని అసహించుకున్నా. ఈ బిడ్డకు తండ్రి అతనిగా. అవును, ఒక బిడ్డకు తల్లినై మళ్ళీ పెళ్లి చేసుకోలేనుగా. అలా అని ఈ బిడ్డని గాలికి వదిలేసి గొడ్రాలుగా తిరగలేనుగా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఈ బిడ్డనేం చేయమంటావు? రేణు, నీలో ఇంత మార్పు వస్తుందని నీ కల్లో కూడా ఊహించలేదే. అతనిలోనూ చాలా మార్పు వచ్చింది. ఏదో ఆవేశంలో తొందరపడ్డాడే తప్ప అతను మనిషేగా. పరిస్థితులు అతన్ని రాక్షసుడిగా మార్చాయే తప్ప అతను రాక్షసుడు కాదు. అతనిలోనూ రక్తం ఉంది. తన రక్తాన్ని తను కాదనుకోలేడు. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను అతని దగ్గర తీసుకెళ్తాను. తీసుకువెళ్ళడమే కాదు, మా ఇద్దరిని ఒకటి చేయాలి. ఒక స్నేహితురాలిగా, ఒక ఆడదానిగా నేను ఈ పని చేయగలిగితే ప్రపంచంలో ఏ ఆడది సాధించలేని సాధిస్తాను. పద. భైరవ్, భైరవ్, భైరవ్. ఏమిటి అర్ధరాత్రి వెళ్ళొచ్చా? నిన్ను కలవడానికి ఇంతకంటే మంచి టైం దొరకదుగా. చెప్పేమిటా? రేణుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చా? కంగారు పడద్దు. రేణుకు పోలీస్ ఇన్స్పెక్టర్గా రాలేదు, నీ భార్యగా వచ్చింది. ఆ రేణుకి ఈ రేణుకి అసలు సంబంధం లేదు. ఎంత కాదనుకున్నా ఆ బిడ్డ నీ బిడ్డని, నువ్వు ఆమె భర్తవని ఆమె గుర్తించింది. నిజంగానమ్మా? అవునమ్మా. మీ అబ్బాయి ఒప్పుకుంటే ఆమె మీతో ఉండిపోవడానికి నిశ్చయించుకుంది. నో నో, నేను నమ్మను. నీకు ఆవేశం ఉంది, నాకు ఆలోచన కూడా ఉంది. నేను నమ్మకపోతే ఆమెను ఇక్కడ తీసుకురాను. ఎంతైనా ఒక ఆడదాని జీవితంతో నువ్వు చెలగాట వాడుకున్నావు. ఆ ఆట కారణంగా ఈ సమాజం ఆమె జీవితంతో వేటాడుకోకూడదు. అందుకే ఆమె మనసు మార్చుకుంది. నీలోనూ కొంత మార్పు వచ్చింది. ఇద్దరూ ఒకటైతే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అవును, ఆమెను ఆ బిడ్డను అలా గాలికి వదిలేస్తే నీకు మీ నాన్నకు ద్రోహం చేసిన ఆ దుర్మార్గులకు తేడా ఉండదు. వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను.
సందేళ సంధానమందించవే. సమ్మోహనాస్త్రాలు సంధించి వేయమ్మ సూటిగా వెన్నెల. బంగారు పున్నాల పన్నీటి కోనేట ఈడు నేడు ఈ తాడు నమ్మ. ఆకాశము పాతాళము ముద్దాడుకుంటాయి నీ తోడుగా. స్నేహాల స్వప్నాల వాకిళ్ళు తీసావు మెల్లగా వెన్నెల. జంట కట్టి చిందాడు నమ్మా వెన్నెల వెన్నెల వెన్నెల. Come on, arrest him. రేణు, ఏమిటి ఇది? వృత్తి ధర్మం అంటే మోసం చేసావన్నమాట. మోసానికి మోసమే విరుగుడు. అయితే నువ్వు చెప్పిందంతా నాటకం. ఇది నమ్మక ద్రోహం. ద్రోహానికి ద్రోహమే సమాధానం. అయితే అతని మీద నీకు ద్వేషం తప్ప మరొకటి లేదు. మరి ఈ బిడ్డ? బజారు బిడ్డ. అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదా? ఉంది. ఏమిటి? రౌడీకి పోలీసుకి ఉండే సంబంధం. కమాన్, అరెస్ట్ హిమ్. నువ్వు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావన్నమాట. కాదు, నా ప్రతీకారం వ్యక్తిగతం. ఇది విద్యుక్త ధర్మం. ఒక ఎంపీని దారుణంగా చంపినందుకు అతన్ని అరెస్ట్ చేస్తున్నాను. విమానాశ్రయంలో దిగిన ఎంపీ సుయోధన్ రావు గారిని భైరవ్ అనబడే ముద్దాయి స్వయంగా కారులో ఎక్కించుకుని వెళ్ళి తనే హత్య చేశాడో అంటారు, అంతేగా? ఆల్ రైట్ మిస్టర్ భైరవ్, ఇందులో నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? గీతుందా? ఏమిటది? గీత 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 భగవద్గీత ఉందా? ఇందాక చేసావుగా. మళ్ళీ చేస్తాను. లాయరు, ఆ బుక్ ఇలా పట్టరా. ఏయ్ పట్రా. యూ షట్ అప్. యూ షట్ అప్. ఐ షట్ అప్. యూ షట్ అప్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ సెక్షన్? చెప్పు 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 చెప్పు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్.
ఇతని ప్రవర్తనను బట్టి చూస్తే ఇతని మానసిక పరిస్థితి సరిగా ఉన్నట్లేదు. అందుచేత వెంటనే మెడికల్ ట్రీట్మెంట్కి పంపించండి. అసలు అతని పొజిషన్ ఏమిటి? సారీ మేడం, ఇప్పుడేం చెప్పలేము. అచ్చి వల్ల షాక్ తిన్నాడా, షాక్ వల్ల అచ్చి చేశాడా అని తేలాలంటే కనీసం 48 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలి. కోర్టులో జరిగిన దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏమిటండి బాబు, చెమటలు కారిపోతాను. ఆడ లాయర్ని వదిలేసి గబక్క నా దగ్గరకు వచ్చి కసక్క నా పీకి ఎక్కడోకి ఎత్తడని అడలు సచ్చాననుకో, ఆడికి పిచ్చెక్కిందంటే ఒక రకంగా మనకే మంచిది. ఆడు మనల్ని ఏమీ చేయలేదు, మనం కుర్చీలో కూర్చున్నా మనల్ని గుర్తుపట్టలేదు. నువ్వాగు. ఎరా, మన అందరినీ కోర్టులో చూసేసరికి, మన అందరి సాక్ష్యాలు వినేసరికి ఉరి వేస్తారేమోనని భయపడి వాడికి పిచ్చెక్కినట్టుంది. కాదు మరి, అదంతా ఒక డ్రామా. ఎక్కడ నిజం చెప్పు. నిజంగా తప్పించుకుపోయాడు. భైరవ్ ఎక్కడ? నాకు తెలీదు. చెప్పు. నాకు తెలీదు. నువ్వు తొందరపడుతున్నావు. అసలు ధ్యేయాన్ని పక్కకి నెట్టి పక్కదారి పడుతున్నావు, బయటపడుతున్నావు. అది కాదు సార్, ఆ డాక్టర్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎస్ ధర్మ సంస్థాపన కోసం మహాభారత యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కూడా బలైపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో సీతారామరాజులు భగత్ సింగ్లు ఆహుతైపోయారు. ఏ ఉద్యమంలోనైనా కొందరు ఊపిరిపోక తప్ప. కానీ నువ్వు మాత్రం బయటపడకూడదు. కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. వాళ్లే నీ ధ్యేయం. వెళ్ళు. ఓకే. కొంతమంది దుష్టుల్ని సమాజంలో వాళ్ళు దుష్టులు అని చెప్పడానికి నాకంటే భైరవ లాంటి వాళ్ళకంటే నీలాంటి జర్నలిస్టుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. విశ్వాసరావు ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక కాలేజీ, ఒక గుడి కడతాననే మిషతో 400 ఎకరాలు, ఎకరం రూపాయి చొప్పున తన సొంతం చేసుకున్నాడు. కానీ దాని వెనుక చాలా చరిత్ర ఉంది. ఇదిగో. ఏమిటి సార్ ఇది? ఆ భూమిలో పెద్ద కుంభకోణం ఉంది. ఆ 400 ఎకరాల్లో మైకా ఉంది. అంటే దాని ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అధికార దుర్వినియోగంతో వీడు సొంతం చేసుకున్నారు. ఆ కుంభకోణాన్ని జర్నలిస్టుగా నువ్వు బయటికి లాగాలి. ఆ కాగితాలు ఎక్కడున్నాయో సాధించి నాకు అందజేయాలి. తప్పకుండా సార్, నాకు చాలా మంచి పని కల్పించారు. తప్పకుండా సాధిస్తాను. వెరీ గుడ్. నీ పేరు? నా పేరు లవ్ కుమార్. నీ పేరు? లవ కుమాలి. కుమార్ అయిపోతే ఇక లవ్ ఏ మిగులుతుంది. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. అడవుళ్ళ అసలు విషయం మర్చిపోయాను. మీ నాన్న మా పెద్ద నాన్న చిచ్చి మా నాన్న పంపించాడా? ఏం తీసుకురామని?
దేనికి? అదే దేవాలయం, భూములు, కాగితాలు, డాక్యుమెంట్స్. ఎక్కడున్నాడు? దేవాలయంలో. ఉండు, నేను వస్తాను. ఆగాగు. నువ్వు నాకు ఇస్తే నేను ఇచ్చి మళ్ళీ వస్తా. ఏమన్నావో చెప్పు. మళ్ళీ వస్తా. మళ్ళీ చెప్పు. మళ్ళీ వస్తా. మళ్ళీ చెప్పు. ఇచ్చి వస్తా. చెప్పు. మళ్ళీ వస్తా. చంపేవరా నాయనా? కానీ ఆధారాలు కావాలి కదా. ఉన్నాయి కదా సార్. ఇవి ఫోటోస్టాట్ కాపీలు, ఒరిజినల్స్ కావాలి కదా. ఒరిజినల్సా? అవునమ్మా, ఒరిజినల్స్ లేకపోతే రిస్క్ కదా. అవి భద్రంగా ఉంటాయని జగన్మోహన్ రావు గారు, అదే జడ్జి గారి దగ్గర ఉంచానండి. వెంటనే తీసుకురామ్మా, వేసేద్దాం. హలో, జడ్జి గారా అండి? నేను రేవతిని మాట్లాడుతున్నానండి. ఆ కాపీస్ ఒరిజినల్ కాపీస్ కావాలంటండి. ఎడిటర్ గారు అడిగారు, లేకపోతే వేయనంటున్నారండి. వద్దమ్మా, అవి నా దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఎంత చెప్పినా వినడం లేదండి. ఒరిజినల్సే కావాలంట. ఓహో, ఆ జడ్జికి ఈ అమ్మాయికి ఏమిటి సంబంధం? ఈ డ్రామాకి తెర వెనుక సూత్రధారి ఆయనే. ఎవరు? డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో వెతకండి. Come on. రేణు, నీకు స్మాల్ ఇన్ఫర్మేషన్. ఏమిటది? నాకు ఈ డాక్యుమెంట్స్ దొరికాయి. హలో, పిలుస్తాను సార్. ఈ హత్య వెనుకున్న కదా ఎవరు? మేడం, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. 1 minute. సార్, ఏమిటిది? అసలు ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నట్ట లేనట్ట? న్యాయ వ్యవస్థ ఉన్నట్ట చచ్చినట్ట? ఒక జడ్జి న్యాయస్థానంలో చంపబడితే ఇంతవరకు అతిగా తెలియదా? వాట్ ఈస్ దిస్? సార్, ఇప్పుడే ఈ హత్యకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ నాకు అందాయి. డాక్యుమెంట్స్? ఎస్ సార్. దీని వెనక చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు సార్. ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయా? ఎస్ సార్. అయితే వెంటనే నా దగ్గర తీసుకురా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏదో ఇన్ఫర్మేషన్ దొరికిందన్నావు? అవును సార్. జడ్జి గారి హత్యకు కారణం ఈ కాగితాలు సార్. దీని వెనక ఉన్నది విశ్వాసరావు సార్. అవును సార్. విశ్వాసరావు కొడుకు కూడా ఉన్నాడు సార్. అవును సార్. సార్, కంగారు పడకు, వీళ్ళంతా మనవాళ్లే. ఈ పేపర్స్ నేనే తీసుకురమ్మన్నాను. ఆ జడ్జి గారు ఇవ్వలేదు, లేపేశారు. నువ్వు తీసుకొచ్చావు. థ్యాంక్స్. నువ్వు మంత్రివా? కాల్చి పారిస్తాను.
దేశం గురించి బాధపడు.